మనము స్వతంత్రం తెచ్చుకున్నది ఈవెన్ మహాత్మా గాంధీ గారు గోచి పెట్టుకొని ఫైట్ చేసినారు. దో ఈజ్ అ రిచ్ మ్యాన్. ఎందుకు అంటే నా దేశంలో అత్యధికులు పేదవాళ్ళు, వాళ్ళని బాగు చేసుకోవాలా, మన స్వయం పాలన ఉండాలా, స్వయం సమృద్ధి జరగాలని మనం స్వతంత్రం తెచ్చుకున్నాక బాగుపడుతుంటే మీరు బాగుపడిపోయిన అనడం ఎంతవరకు సబబో ఇది ఒకటి ఆలోచించాలా. రెండవది, అందులోనే స్వతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క నిమ్న జాతులు ఉన్నాయి, బీసీలు కానీ, తర్వాత ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, వీళ్ళను కేటగరైజ్ చేసినారు. ఆ రోజుల్లో ఏమని కేటగరైజ్ చేసినారు? ఈ రాజ్యాంగం ప్రకారం 1947, 48, 50లో యాక్చువల్లీ ఇది. ఆ రోజులు ఏమన్నారు దీంట్లో? ఆదివాసులు, ఆదిమ జాతులు, గిరిజనులు, గిరిజన తెగలు, ఆదివాసీ సముదాయాలు అని 705 తెగల్ని గుర్తించినారు ఆ రోజుల్లో. ఈరోజు 2025లో ఇప్పుడు 740 తెగలు ఉన్నాయి. ఇవన్నీ ఆదివాసులు, గిరిజనులు, గిరిజన తెగలు, గిరిజన సముదాయాలు, అందరూ. ఇందులో ఆదివాసులు వేరు, గోండులు వేరు, లంబడోళ్ళు వేరు, ఎరకలాస్ వేరు అనేది శుద్ధ తప్పు. దీన్ని మాధ్యమాలు కూడా గుర్తించాలని, ఇంటలెక్చువల్స్ గుర్తించాలని, ఆదివాసులు వేరు, లంబాడీలు వేరు అనే దాన్ని ఇప్పటి నుంచి మర్చిపోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి. రెండవది, ఆ రోజుల్లో ఎప్పుడైతే 56లో మరి ఆ సమయంలో గుర్తించబడినటువంటి దళితులకు ఒకటే ఒక క్రైటీరియా, అన్టచబిలిటీ, అస్పృశ్యత. అది ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ షెడ్యూల్ కాస్ట్. గిరిజనులు ఏమో 4. ఒకటి సెపరేట్ కల్చర్, డిస్టింక్ట్ కల్చర్, సెపరేట్ లాంగ్వేజ్, దెన్ సెపరేట్ మన టు మింగిల్ విత్ జనరల్ సొసైటీ, దే ఫీల్ షై, ఆ క్యారెక్టర్ ఉండాలా. దెన్ పోడు కల్టివేషన్, ఈ 4 క్యారెక్టర్స్ ఉండాలి. సో ఆయా రాష్ట్రాల్లో ఆయా తెగలు అక్కడి పరిస్థితులను బట్టి లంబాడీలని ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ తప్ప ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నారు ఆ రోజుల్లోనే. మిగతాది కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్లో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు. అంటే అక్కడి పరిస్థితులను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మరి వాళ్ళు అక్కడ షెడ్యూల్ కాస్ట్కి అయినారు. అదేవిధంగా మహారాష్ట్రలో విజేఎన్టీ, విముక్త జనజాతి నోటిఫైడ్ ట్రైబ్ అని చెప్పేసి విముక్త జాతి పేరుతో ఉన్నారు. మిగతా రాష్ట్రాలనేమో ఓబీసీలో ఉన్నారు అన్నమాట. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఓబీసీలో ఉన్నట్టు. ఓబీసీలో అంటే గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ బంజారా జాతి ఉపకులాలు ఉన్నాయి. లైక్ బాజీగర్ బంజారా, బాదీ బంజారా, సిరికిబంద్ బంజారా, బామణియా బంజారా, వీళ్ళు షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు. సబ్ సినానిమ్స్. బట్ ఓవరాల్గా బంజారా అనేది అక్కడ మిస్ అయింది. అచ్చా, ఇక్కడ తెలంగాణలో ఎట్లా మిస్ అయింది? 41 వరకు నిజాం టైంలో వీళ్ళు గిరిజనులే, దీంట్లో ఎక్కడ డిస్ప్యూట్ కావాల్సిన అవసరం లే. సో ఈ ఆంధ్ర ఏరియాలో ఎట్లా ఉంది? అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో దేవర్ ట్రీటెడ్ యాజ్ షెడ్యూల్ ట్రైబ్. అదేవిధంగా మైసూర్ ప్రెసిడెన్సీలో దేవర్ ట్రీటెడ్ యాజ్ షెడ్యూల్ క్యాస్ట్. సో అదే కంటిన్యూ అయింది. ఆ రోజుల్లో ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఎవరు వాళ్ళు ఎదురుగా ఏది వస్తే అదే దాన్ని ముందు పెట్టి రాసేసినారు. దానివల్ల అప్పుడు మిస్ అయినందుకు 1970లో నేను ఇక్కడ హైదరాబాద్ మెడిసిన్ చేయడానికి వచ్చినప్పుడు నా అప్లికేషన్ రిజెక్ట్ చేసినారు. దట్ యు ఆర్ నాట్ ఏ షెడ్యూల్ ట్రైబ్, మీ కౌంటర్ పార్ట్ ఆంధ్ర అతన్ని షెడ్యూల్ ట్రైబ్ అని అతనికి ఇచ్చినారు సీటు, నా తోటి వాడిని. సో నాకు ఎందుకు ఇవ్వలేదని నేను ఆ రోజు సంగం లక్ష్మీబాయి గారని సోషల్ యాక్టివిస్ట్, రాజ్యసభ సభ్యురాలు, ఇందిరాగాంధీ గారికి చాలా దగ్గర. సో వారిని పోయి చెప్పిన, అమ్మాయి నా తోటి మా వాడే మాకు రిలేటివే, అతనికి వచ్చింది, నాకు రాలేదు. అప్పుడు మా మిత్రుడు సత్యం అని ఉండే, అతను ఆమె దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి పోయి ఇందిరాగాంధీని కలిసినాం 1970. కలిసి ఆమెతో ఇది వివరించిన, అమ్మ నువ్వు నిన్నగాక మొన్న 69లో ఇంతమంది చచ్చిపోయారు మా వాళ్ళు మూమెంట్లో, తెలంగాణ ఇవ్వమంటే ఇవ్వకపోతే, ఇదే దీస్ ఆర్ ది వర్డ్స్ నేను హిందీలో పుట్టి హిందీలో, ఇంతమంది చచ్చిపోయినారు, తెలంగాణ ఇవ్వలేదు మీరు, మరి నా జాతిని 2 రకాలుగా ఎందుకు మీరు విభజించినని అడిగిన. అప్పటికి నాకు తెలియదు ఈ ప్రెసిడెన్సీ అదంతా తెలియదు. అడిగితే అరే ఐసా కేసా అని ఇట్లా కొట్టినాం, ఐసా కేసా అంటే అని జీవో చూపించినాం. ఏమన్నది జీవోలో? త్రూ అవుట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బంజారా, లంబాడి, సుగాలి, ఎర్కలాస్ ఆర్ ఇన్ ఎస్టీ లిస్ట్ ఎక్సెప్ట్ తెలంగాణ.
తెలంగాణలో మీరు బీసీలోనే ఉన్నారు, ఎస్టీలో లేరు అనేది అప్పుడు ఇచ్చిన జీవో. ఇది జియో ఎక్సెప్ట్ ఇన్ తెలంగాణ. సో అప్పుడు భాషా సంయుక్త రాష్ట్రాలు ఒకటైనప్పుడు మన నిజాం స్టేట్లో ఉన్నటువంటి 5 జిల్లాలేమో మహారాష్ట్రలో కలిసిపోయినాయి, అదేవిధంగా 4 జిల్లాలేమో కర్ణాటక కలిసిపోయినాయి, మిగతాది రాయలసీమ వాళ్ళు ఆటోమేటిక్. అయితే తెలంగాణ ఉండిపోయింది. ఆ రోజు కూడా ఎవరైనా మాట్లాడి ఉంటే అయిపోయేది అది. ఆ రోజు ఈ మన నిజాం పాలన అంతమైనప్పుడు ఆ ఎంట్రీ రాలే. దట్ హ్యాస్ హ్యాపెండ్. సో వీళ్ళు ఇప్పుడు మీరు పైనుంచి వచ్చినారు వలసవాదులు అప్పుడు జరిగింది మిస్టేకేనా? అది మిస్టేక్. అది ఆ ఎంట్రీ రాలే. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మీరు బీసీలో ఉన్నారు, అట్లాగే తెలంగాణలో కూడా మీరు బీసీలే. దానికి ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు, ఆ కులాల వృత్తులను బట్టి వాళ్ళు ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి, అందుకే బీసీలోనే ఉండాలి వాళ్ళు నిర్ధారించడానికి. దానికి దేని TCR TI ట్రైబల్ రీసెర్చ్ కల్చర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరినీ కన్సల్ట్ చేసినారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, మీరు దొడ్డిదారిని వచ్చిందన్నారు. చట్ట సవరణే జరగలేదు 1976లో, ఇదంతా ట్రాష్ అని అంటున్నారు, ఇదంతా ఫ్రాడ్ అని అంటున్నారు. ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏది దీంట్లో తీసుకుంటుంది అంటే లైన్లో, ఒకటేమో నేషనల్ ఎస్టీ కమిషన్ అన్న రికమెండ్ చేయాలా, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలా, లేక కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్లీ ఆ అవసరాన్ని బట్టి అవసరాల రీత్యా వాళ్ళు ఒకవేళ ఒక కమ్యూనిటీ ఈ విధంగా పొలిటికల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ వాళ్ళు బ్యాక్వర్డ్ అయ్యి నిజంగా అడవులలో ఉంటే వాళ్ళను దే కెన్ టేక్ ఎ డెసిషన్ ఇన్ ద క్యాబినెట్. సో అటువంటి క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు అక్కడ, ఎక్కడ ఢిల్లీలో. అప్పటికే చెన్నారెడ్డి గారు రీజనల్ తెలంగాణ రీజనల్ బోర్డుకి చైర్మన్ ఉన్నాడు, ఆయన రికమెండ్ చేసినారు. వెంకటరావు గారు రికమెండ్ చేసినారు. ఇక్కడ నుంచి రికమెండ్ అయిపోయింది. అక్కడికి పోయిన తర్వాత వీటన్నిటిని కూడా కలుపుకొని అప్పుడు ఇందిరాగాంధీ గారు 6 ఏళ్ళు మేము పోరాటం చేసినాం, ఢిల్లీకి రావడం పోవడం. అంత పేదవాళ్ళు అప్పుడు నా ఎంబడి. ఏది కల్వకుర్తి మీరే లీడ్ చేశారా? నేనే లీడ్. అంటే నాకన్నా ముందు చేసినారు పాపం. వాళ్ళేమో ఈ ట్రిక్ పట్టించుకోలేవాళ్ళు, ఎట్లా వాళ్ళకి తెలియలే. ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవ్ చేయాలా, కొత్తగా ఇంక్లూడ్ కాదు ఇది సింపుల్ ఏరియా రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్. అది తెలియక పెద్దవాళ్ళు కూడా ఫైట్ చేసినారు. అది నా టైంలో అది మెటీరియల్ అయ్యింది. అయితే ఎట్లా అప్పుడు నా ఎంబడి దేవరకొండ, మరి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మన జడ్చర్ల, కల్వకుర్తి, వికారాబాద్, షాద్నగర్ వీళ్ళు లేబర్స్ ఇక్కడ. వాళ్ళని పట్టుకొని ఈ మూవ్మెంట్ మేము బాగా. ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగ సవరణ జరగలేదు, అదే చెప్పబోతాం. వాళ్ళు అనే క్వశ్చన్ అదే చెప్పినాము. సో మేము అంతా కలిసి పోరాటం చేసినాక అక్కడ కేంద్ర ప్రభుత్వము రెజల్యూషన్ పాస్ చేసింది. ఏది క్యాబినెట్ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ కాన్సెంట్ అయింది. తర్వాత బిల్లు ప్రిపేర్ చేసినారు హోమ్ మినిస్ట్రీ. నెక్స్ట్ డే బిల్లు ప్రవేశపెట్టారు. అక్కడే ఉన్నా నేను. బిల్లు పాస్ అయిన రోజు కూడా అక్కడే ఉన్నా. ఎందుకంటే అంటే ఇంకొకటి అప్పుడు కొంతమంది వ్యతిరేకం చేసినారు. ఏమని వ్యతిరేకం? దీనికి వ్యతిరేకం చేయలే. సిమిలర్ ఇష్యూస్ మా స్టేట్లో కూడా ఉన్నది. ఇట్లే ఒక చోట ఒక జిల్లాలో ఎస్టీ ఉన్నారు, ఒక జిల్లాలో కూడా లేరు. జిల్లాది కూడా డిఫరెన్స్ ఉంది. కొన్ని జిల్లాల్లో ఒక కమ్యూనిటీ, ఇప్పుడు మన దగ్గర కటిక కమ్యూనిటీ ఉంది, ఇక్కడ బీసీ. వేరే రాజస్థాన్, కర్ణాటక దే ఆర్ ఎస్సీ. అంటే ఆ వృత్తిని బట్టి అక్కడ పరిస్థితిని బట్టి చేసినారు అది. సో ఆ విధంగా బిల్లు కంప్లీట్గా పాస్ అయిన తర్వాత నోటిఫై చేసినారు. నోటిఫై చేసినాక జియో ఇష్యూ చేసినారు 77లో. సో అది ప్రాపర్గా జరిగింది తప్ప వీళ్ళు చెప్పడం అది రేపు గవర్నమెంట్ చెప్తుంది కదా దాన్ని. మెదక్ ఎంపీ ఎలక్షన్ల కోసం ఆ రోజు గెలవడం, మెదక్ ఎలక్షన్ 80 మేము చేసిన పోరాటం 70 నుంచి 76 వరకు. అదే 77లో అయింది. ఇక తర్వాత ఎలక్షన్ ఆమెకు సంబంధమే లేదు. 77లో మొరార్జీ దేశాయ్, 77లో మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్. ఆమెనేమో 76లోనే మా బిల్లు యాక్ట్ పాస్ అయింది. సో ఇది కావాలని వాళ్ళను ఎందుకు దీని మీద నేను క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు దయచేసి మీరు కూడా. ఎందుకంటే మీరు నిజంగా ఇష్యూను లాస్ట్ వరకు పోయి దాన్ని కనుక్కొని దాని మీద యాక్షన్ తీసుకునే దిశగా మీరు నడుస్తున్నారు. అసలు ఇక్కడ ట్రైబల్ ఏరియాలో వీళ్ళు ఉన్నది 12 కాన్స్టిట్యున్సీలే. ఎవరు? ఆదివాసీలా? గోండు కోయాలు. నో, ఆదివాసి అలా ఆదివాసీ. దీంట్లో వీళ్ళు ఆ విధంగా తప్పుగా మాట్లాడదు. ఆదివాసీ వేరు, లంబాడి వేరు కదా. లేదు, ఇది కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఆ 700 తెగలు ఆదివాసులే. ఆ 705 తెగలు షెడ్యూల్ తెగలే. ఇక్కడ ఆదివాసులు వేరు, గోండులు వేరు, లంబాడులు వేరు లేదు ఇందులో. దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్. కానీ